బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఏసీ గదిలో కూర్చోవటం అనేది మనకు స్వర్గంలా హాయిగా అనిపిస్తుంది. కానీ గంటల తరబడి ఏసీ గదుల్లో కూర్చొని గడుపుతూ ఉంటే కొన్ని రోజులకు ముక్కు మూసుకుపోవటం, గొంతు ఎండిపోవటం, చెవులు సరిగ్గా వినిపించకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చల్లటి ఏసీ గదుల్లో గంటల తరబడి గడపటం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు దంచికొట్టే వేసవిలో చాలా ఇళ్లలో రోజంతా ఏసీలు నడుస్తూనే ఉంటాయి. అయితే గంటల తరబడి ఏసీ గదుల్లో గడపడం వల్ల ఒంటికి చల్లదనం మాటేమో కానీ చెవి, ముక్కు, గొంతు సమస్యలు మాత్రం బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏసీ వాతావరణం మూలంగా ముక్కు ఎండిపోతుంటుంది. నిజానికి మన ముక్కు కేవలం గాలి పీల్చే ద్వారా మాత్రమే కాదు, అది శరీరానికి సహజమైన ఎయిర్ ఫిల్టర్ కూడా. ముక్కులో ఉండే చిన్న చిన్న రోమాలు, మ్యూకస్ పొర ఇవన్నీ బయట నుంచి వచ్చే దుమ్ము, వైరస్లు, బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. కానీ ఏసీ గదుల్లో గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడి గాలి మూలంగా ముక్కులోని మ్యూకస్ పొర ఎండిపోతుంది. దీంతో ముక్కులోని రక్షణ కవచం బలహీనపడుతుంది. ఫలితంగా తరచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, గొంతులో గరగర ఇలా ఎన్నో సమస్యలు పెరుగుతాయని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరం చూసినట్లయితే మన చుట్టుపక్కల వాతావరణంలో పొల్యూషన్స్ ఎక్కువైపోయి, ఎండలు ఎక్కువైపోయి, డ్రైనెస్ కూడా పెరిగింది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ వాతావరణాన్ని డ్రై పొల్యూటెడ్ హాట్ వెదర్ అంటాం. ఈ డ్రై పొల్యూటెడ్ హాట్ వెదర్లో మనం ఏంటంటే మన తాతను పట్టి మనం ఎయిర్ కండిషన్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బయట ఈ ఎండలు ఎక్కువ ఉండటం వలన, పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వలన ఈ డ్రైనెస్ నుంచి మనము ఇంక్లూడింగ్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే అట్లీస్ట్ నైట్ అన్నా బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేత్రి కూడా హాట్గా ఉండటం వలన ఎక్కువ మంది మనం ఇంట్లోనో, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఆఫీస్లోనూ ఉంటున్నారు. మనం ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా కూడా కంటిన్యూస్గా మనం ఎయిర్ కండిషన్స్, ఎయిర్ కూలర్స్, ఫ్యాన్లు వాడాల్సి వస్తుంది. వీటి వలన ఈ సమ్మర్లో మనకి ఈ డిస్కంఫర్ట్, మన బాడీలోనూ డిస్కంఫర్ట్ పెరుగుతుంది. మెయిన్గా ముక్కు, గొంతులో ఈ డ్రై హాట్ వెదర్ లేదా ఈ ఏసీ నుంచి వచ్చే డ్రై ఫోర్సుబుల్ ఎయిర్ నుంచి ముక్కులో, గొంతులో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు కూడా ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా ఉంటున్నాయి అన్నమాట. అంటే తీవ్రంగా అంటే ముక్కులో నుంచి కంటిన్యూస్గా రక్తం వస్తూనే ఉంటుంది. ఎస్పెషలీ ఏదన్నా మేజర్ బ్లడ్ వెజల్ రప్చర్ అయినా, హైపర్ టెన్షన్ పేషెంట్లు అయినా, అలానే కొంతమంది కొన్ని కారణాల నుంచి బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళలో కూడా. అలానే ఈ గొంతులో ఇన్ఫెక్షన్స్ కూడా మామూలుగా మనకేంటంటే సమ్మర్లో గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉండవు, జలుబు ఉండదు అనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గొంతులో ప్రాబ్లమ్స్, గొంతులో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. మెయిన్గా ఈ డ్రై ఎయిర్ ఏదైతే ఏసీ నుంచి వస్తుందో, ఏదైతే ఫ్యాన్ నుంచి వస్తుందో, ఎక్కువగా ఎవరైతే డైరెక్ట్గా ఫ్యాన్ కింద కూర్చుంటారో లేదా నిద్రపోతారో, అలానే ఏసీకి డైరెక్ట్గా కింద ఉంటారో, ఎయిర్ కూలర్స్కి ఎదురుగా లేదా ఎయిర్ కూలర్ని కొంతమంది తల పక్కనో మన చెస్ట్ పక్కనో పెట్టుకొని మంచం దగ్గర పనుకుంటాం, బాగా చల్లటి గాలి రావాలని. అలాంటప్పుడు వాళ్ళకి ఈ ముక్కులో, గొంతులో ఉన్న మ్యూకోజా మీద ఎక్కువ పరిణామాలు వచ్చి, ఎక్కువ ప్రాబ్లం వచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. గంటల తరబడి ఏసీ గదిలో గడపడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలే కాదు, చెవులకు ఇబ్బంది పెరుగుతుంది. మన చెవి, ముక్కు, గొంతు ఈ మూడు భాగాలు లోపల పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ముక్కు బిగుసుకుపోయి లోపల ఒత్తిడి పెరిగితే యూస్టేషియన్ ట్యూబ్ అనే ఒక చిన్న మార్గం బ్లాక్ అవుతుంది. దీంతో చెవిలో కూడా ఒత్తిడి పెరిగి లోపల ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. దీంతో చెవి అంతా మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. కొంతమందికి ఏసీ గదిలో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి, చెవిలో నొప్పి కూడా రావచ్చు. ప్రత్యేకంగా పిల్లలు, సైనసైటిస్తో బాధపడేవాళ్లు, ఎలర్జీ బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ముక్కు సంబంధించి చూసినట్లయితే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లోనూ, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్లోనూ సాధారణంగా వచ్చేది ఏంటంటే ముక్కులో దురద రావటం, ముక్కులో బ్లడ్ రావటం. ఈ డ్రై ఎయిర్ నుంచి ఏమైందంటే మన ముక్కులో నుంచి గాలి పోయేటప్పుడు ఈ డ్రై హాట్ ఎయిర్ ఆ ముక్కులో ఉన్న మ్యూకోజల్ సెల్స్లో ఉన్న వాటర్ని బయటకు లాగి వ్యాపరైజ్ చేయటం వలన అక్కడ సెల్స్ అన్నీ డ్రై అయిపోయి మనకు ఫస్ట్ సివియర్ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఇచ్చింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది గిల్లుతూ ఉంటారు.
ఆ గిల్లినప్పుడు పొక్కలు ఫామ్ అయ్యి ఇంకా దురద వస్తూ ఉంటుంది, మళ్ళీ గిల్లుతూ ఉంటాం. సో రిపీటెడ్గా గిల్లటం వలన ఈ ముక్కు ఫ్రంట్ భాగంలో, దాన్ని వెస్టిబ్యుల్ ఏరియా అంటాం, నేసల్ ఓపెనింగ్, ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో ఈ ముక్కులో పొక్కులు ఫామ్ కావటం ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఎట్రోపిక్ రైనైటిస్ అంటాం. ఈ ఎట్రోపిక్ రైనైటిస్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ముక్కులో పొక్కులు ఎక్కువగా ఫామ్ అయిపోయి ఆ దుర్వాసన రావటం, ముక్కులో నుంచి ఎల్లో గ్రీన్ క్రస్ట్లు, గ్రీన్గా ఉండే మ్యూకస్ ప్లగ్ లాంటి పట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా ఈ ఎట్రోపిక్ రైనైటిస్ ఇంతకుముందు ఓన్లీ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో వాళ్ళనే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ టెంపరేచర్స్ అనేవి అబ్నార్మల్గా పెరగటం వలన మనం రొటీన్గా కూడా అన్ని ఏరియాస్లో కూడా ఈ ఎట్రోపిక్ రైనైటిస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో సాధారణంగా ఈ ముక్కులో వచ్చే సమస్యలు ఇవి. థ్రోట్కి సంబంధించి చూసినట్లయితే మెయిన్గా థ్రోట్లో ఇప్పుడు చాలామంది కూడా థ్రోట్ డ్రైనెస్, ఫారెన్ బాడీ సెన్సేషన్తో వస్తున్నారనమాట. సాధారణంగా మనం ఏసీల్లో ఉన్న కంటిన్యూస్గా ఎయిర్ కూలర్కి, ఏసీకి మన ఫేస్ ఎక్స్పోజ్ అవుతున్నా కూడా గొంతులో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ తోటి గొంతు డ్రైనెస్, బేసిక్గా గొంతులో ఉన్న సెల్స్ డీహైడ్రేట్ అయిపోయి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏసీ యంత్రాన్ని సరిగ్గా చక్కగా వాడుకుంటే చల్లదనాన్ని అందిస్తుంది. కానీ సరిగ్గా శుభ్రం చేయకపోతే అదే యంత్రం బ్యాక్టీరియా, ఫంగస్, దుమ్ము, ధూళికి నిలయంగా మారుతుంది. ఏసీ ఫిల్టర్లలో పేరుకుపోయే ధూళి, తేమ మూలంగా సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఆ గాలిని మనం రోజంతా పీల్చుకుంటూ ఉంటే ఎలర్జీలు, గొంతులో ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయని ఏసీ యంత్రాల మూలంగా గది లోపల గాలి నాణ్యత బాగా తగ్గుతుందని, శ్వాసకోశ సమస్యల బెడద పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఏసీని వాడుతున్నప్పుడు అందులోని ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి. ప్రత్యేకంగా ఆఫీసులు, మాల్స్, మూసి ఉండే గదుల్లో పనిచేసేవారు తరచూ తాజా గాలి ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎస్పెషలీ ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఈ ఏసీలు, ఎయిర్ కూలర్స్ నుంచి వచ్చే డ్రైనెస్, దానితో పాటు మన గొంతులో నుంచి వచ్చే యాసిడ్ కూడా ఆ డ్రైనెస్ని, ఎపిథీలియల్ డ్యామేజ్ చేసి మనకి గొంతులో సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేస్తానమాట. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన గొంతులో ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ కావటం, డీహైడ్రేట్ అయ్యి ఆ మ్యూకోజా అంతా డ్యామేజ్ అవటం వల్ల అక్కడ మనకి ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేస్తాయి. మెయిన్గా ఈ సమ్మర్లో ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఏసీ, ఎయిర్ కూలర్స్ వాడుకున్నా కూడా మనం దాని నుంచి వచ్చే ఈ ముక్కు, గొంతు సమస్యలను నివారించుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన ఫేస్కి కానీ, మన బాడీకి కానీ డైరెక్ట్గా ఎయిర్ కూలర్ కానీ, ఏసీ కానీ డైరెక్ట్గా ఎయిర్ వచ్చేటట్టు లేకుండా చూసుకోవాలి. మనం పనుకునే చోట, కూర్చునే చోట నుంచి అట్లీస్ట్ 5 to 6 feet డిస్టెన్స్లో ఉన్నట్లయితే ఆ ఎయిర్ వాతావరణంలో డైల్యూట్ అయిపోయి ఆ డ్రైనెస్ అనేది మనకి కంప్లీట్, ఆ ఫోర్సిబుల్ డ్రై ఎయిర్ అనేది దాని నుంచి వచ్చే ముక్కు, గొంతు సమస్యలు చాలా వాటికి నివారించవచ్చు. అలానే మన రూమ్లో హ్యూమిడిఫైర్ని పెట్టుకోవడం కూడా మంచిది. హ్యూమిడిఫైర్లు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఆ వచ్చే డ్రై ఎయిర్, ఏదైతే ఏసీ, ఎయిర్ కూలర్ నుంచి డ్రై ఎయిర్ వస్తుందో ఆ డ్రై ఎయిర్ని హ్యూమిడిఫైర్ ఏం చేస్తుందంటే మాయిశ్చరైజ్ చేస్తుంది. అలానే మనం ఈ ఏసీల్లో ఉండే డస్ట్ నుంచి కానీ, ఈ మోల్డ్స్ ఉంటాయి, మనం ఆ ఏసీలను కనుక మనం వాడేటప్పుడు సరిగ్గా క్లీన్ చేయకపోయినా, రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేయకపోయినా కూడా ఆ ఏసీల్లో వచ్చే డస్ట్, వాటి నుంచి కూడా మనకి ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం అట్లీస్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఏసీని క్లియర్ చేసుకోవాలి, మంచిగా శుభ్రం చేయించుకోవాలి. అలానే మధ్యలో ఏదైనా ఏసీలోంచి స్మెల్ వస్తున్నట్టు అనిపించినా, లేదా మనకు తుమ్ములు ఎక్కువ వస్తున్నట్టు అనిపించినా, ఏసీకి ఎక్స్పోజ్గా ఉందంటే దాంట్లో సమ్ ఎలర్జెన్స్, ఇంట్లో ఉండే మోల్డ్స్ ఉన్నట్టు అర్థం అన్నమాట. దాన్ని ఎమ్మటే మనం శుభ్రం చేయించుకున్నట్లయితే మనకి ఆ ఏసీ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ రేట్ను కూడా మనం తగ్గించుకోవచ్చు. నేటి ఆధునిక యుగంలో ఏసీ అనేది ఒక తప్పనిసరి అవసరం. అయితే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఏసీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏసీ టెంపరేచర్ని 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. రోజుకు కొంతసేపైనా బయటి వాతావరణంలో సహజమైన గాలిలో గడపాలి. నీళ్లు తరచూ తాగుతుండాలి. గదిలో తగినంత తేమ ఉండేందుకు ఇండోర్ ప్లాంట్స్ని పెంచడం లేదా హ్యూమిడిఫైర్ని వాడుకోవాలి. ముక్కు, గొంతు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంటే వెంటనే నేసల్ స్ప్రే వాడుకోవడం, ఆవిరి పట్టుకోవడం మంచిది. ఇక ఏసీ ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తుండాలి. ఏసీ మనకు సౌకర్యాన్నిస్తుంది, కానీ అదే సమయంలో దాని మూలంగా మన ఆరోగ్యం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.